ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లేదన్నయ్యా. నేను మాట్లాడుతున్నా వినిపించుకోలేదంటే నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు. నీ ఇష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు. కనీసం నీకొచ్చిన కష్టమైనా నాతో చెప్పమ్మా. అలా ఎలా చెప్తారన్నయ్య? చెప్తే మాత్రం నువ్వు ఊరుకుంటావా? ఏంటి నువ్వు? చెప్పనివ్వండి అక్క. నాగవల్లి వద్దు. ఏంటి వద్దు? అన్నయ్యని వదిలి అత్తారింటికి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదని నువ్వు ఏడవట్లేదా? పెళ్ళైనా రోజు స్కూల్కి వస్తావు కదక్కా. ఇంటికొచ్చి అరగంట ఉండిపో. ఆదివారం ఇక్కడే ఉంటుందిలే. మీ అత్తమామల్ని అడుగుతానులేమ్మా. ఆ అవసరం రాదులే బాబు. అసలేమనుకుంటున్నారు మీరు? అమ్మా అమ్మా అమ్మా, గొడవలు ఎందుకమ్మా? వెళ్దాం పదండి. ఇక్కడి దాకా వచ్చి కడిగేయకుండా ఎక్కడికి వెళ్తావురా? అసలు ఏమైందండి? ఏమైందో నీకు తెలియకూడదని మీ చెల్లెళ్ళు బాగానే కవర్ చేస్తున్నారు బాబు. ఏం కాలేదులేండి, మీరేం టెన్షన్ పడకండి. అమ్మా నాన్న రండి వెళ్దాం. మనమేమైనా హోటల్కి వచ్చామట్రా? వసతి బాగాలేదని వెళ్ళిపోవడానికి? వీళ్ళ పద్ధతి బాగాలేదనుకుని వీళ్ళ చెల్లి శ్రీవల్లిని కూడా కాదనుకుని వెళ్ళడమే. నాన్న అలాంటి నిర్ణయాలను తీసుకోకండి నాన్న. రేయ్, వాళ్ళన్న అడగాలరా, నువ్వడుకుంటావేంట్రా? ఒక్క నిమిషం. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకుంటేనే నేనేం చెప్పాలో నాకు అర్థమవుతుంది. రేయ్ చెప్పరా. వీడు చెప్పడండి. మగాడైనా సరే చెప్పుకోవడానికి సిగ్గే. ఎవరో మహానుభావుడు వీడియో తీసి పంపించాడుగా, అది చూపించండి. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, అవన్నీ ఎందుకు నాన్న ఇప్పుడు? నాన్న ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. ఎందుకు నాన్న ఇప్పుడు అవన్నీ? నాన్న వద్దు నాన్న. వీడియో చూడండి. శ్రీవల్లి, శివ ఎక్కడున్నావు?
ఇంట్లో. మీ అన్నయ్య ఉన్నాడా? దేవరాజు అన్నయ్య, వీర్రాజు అన్నయ్య. దేవరాజు బావా. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటి వెంట దేవరాజు బావా అన్న మాట విన్నాను శ్రీవల్లి. ఉన్నాడా లేదా చెప్ప ముందు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గొడవ జరిగేలా ఉంది శివ. ఏమైంది శ్రీవల్లి? అయ్యో రామా, షణ్ముఖం మా అన్నయ్యకి తెలియకపోవడం ఏంటి? ఎప్పుడు చూశాడు? నీ పెళ్లి చూపులప్పుడు చూడలేదా? ఆ పెళ్లి చూపులు వేరు. మావయ్య వాళ్ళతో పాటు వచ్చి గొడవైంది కదా. అవును కదా. ఏంటో శ్రీవల్లి, ఆడవాళ్ళని చూసుకోవడానికి ఎంతమంది మగాళ్ళు వస్తారో కానీ వాళ్ళకి అండగా ఉండడానికి మాత్రం ఒక్క మగాడు ముందుకు రాడనుకుంటా. ఒక్క మీ అన్న తప్ప. అయ్యో, మా అన్నయ్య మీ అన్నయ్య దగ్గరకు వస్తున్నాడంటే నువ్వు ఏదేదో చెప్తున్నావేంటి? అయ్యో మర్చిపోయాను. ఫోన్ పెట్టి మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఓకే. హలో అన్నయ్య, గంగా బావా నీ మీద సీరియస్ గా ఉన్నాడు. నీ దగ్గరికే బయలుదేరాడంట. రీజన్ ఏంటి? షణ్ముఖంని టీస్ చేశారని వాళ్ళమ్మ నాన్న ఇంటికొచ్చి గొడవ చేస్తే ఊరుకుంటాడా? నేను ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందేంటి? అయినా పబ్లిక్ లో అలా చేస్తారా అన్నయ్య? శ్రీవల్లిని చేసుకోబోయే అతను నాకు తెలీదు. తర్వాత తెలిసింది కదా. సారీ చెప్పాను కదా. వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? ఓకే, కూల్. శ్రీవల్లి ఇంటికి వెళ్తాను. షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్నలకు అర్థమయ్యేలా చెప్తాను. బాయ్. మళ్ళీ వాళ్ళింటికి వెళ్తానంటాడేంటి అన్నయ్య? బాగా వచ్చేసాడే. ఆగు బావా. దేవరాజ్ అన్నయ్య ఇంట్లో లేడు. నేను తన కోసమే వచ్చానని నీకెలా తెలుసు? ఎలాగంటే అలాగే తెలిసిపోయింది. ఎక్కడున్నాడు? మీ ఇంటికి వచ్చాడు బావా. మా ఇంటికా? అవును బావా. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే తప్ప అర్థం చేసుకోలేరు. లేదంటే అపార్థాలు పెరిగిపోతాయి బావా. బావా బావా, గంగా బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.